హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం రెండు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం పాట్నా పైరేట్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఎవరెవరిని రీటైన్ చేసుకునే అవకాశం ఉందో డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్కి వస్తాడా రాడా, అసలు వస్తే ఏ విధంగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే మొట్టమొదటిగా మనం పాట్నా పైరేట్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఎవరెవరిని రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాట్నా పైరేట్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ప్రధానంగా సచిన్ తన్వర్, క్రిషన్ ధుల్, అంకిత్ జాగ్లాన్, సందీప్ కుమార్ వీళ్ళని రీటైన్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎన్వైపీ కేటగిరీలో ప్రధానంగా కునాల్ మెహతా, అభినంద్ సుభాష్, సుధాకర్ ఎం వీళ్ళని రీటైన్ చేసుకునేందుకు 100% పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఇప్పుడు మనం తెలుగు టైటన్స్కి రాహుల్ చౌదరి వస్తాడా రాడా అనే టాపిక్ పైన మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రాహుల్ చౌదరిని తెలుగు టైటన్స్ తీసుకోవాలంటే ఆప్షన్లోనే తీసుకోవాలి. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరఫున లాస్ట్ సీజన్లో తను సరిగ్గా పర్ఫామ్ చేయలేనటువంటి కారణంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఖచ్చితంగా అతన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ రాహుల్ చౌదరిని టార్గెట్ చేసి తీసుకోవడం చాలా ఈజీ టాస్క్ అని చెప్పాలి. బట్ రాహుల్ చౌదరి యొక్క అవసరం తెలుగు టైటన్స్కి ఉందా లేదా అనే ఫ్యాక్టర్ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ రాహుల్ చౌదరిని తీసుకున్నట్టయితే వచ్చే సీజన్లో తను రిటైర్మెంట్ని ప్రకటిస్తాడు. సో ఈ నేపథ్యంలో ఒక్క సీజన్ కంటే రాహుల్ చౌదరిని మనం ఎక్కువగా యూజ్ చేసుకోలేము. సో రాహుల్ ప్లేస్లో మనం వేరొక యంగ్స్టర్కి అవకాశం కల్పించినట్టయితే నెంబర్ ఆఫ్ సీజన్స్ తెలుగు టైటన్స్కి తను ఆడేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. అండ్ ఒకవేళ రాహుల్ చౌదరిని మనం తీసుకుని ఆ తర్వాత బెంచ్పై కూర్చోబెట్టినా కూడా రాహుల్ చౌదరి ఫ్యాన్స్ నుంచి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రాహుల్ చౌదరి జోలికి వెళ్ళకపోవడమే బెటర్ తెలుగు టైటన్స్. రాహుల్ చౌదరి స్థానంలో ఒక యంగ్స్టర్కి తెలుగు టైటన్స్ వాళ్ళ జట్లు స్థానం కల్పించినట్టయితే అతను బాగా పర్ఫామ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. అండ్ తెలుగు టైటన్స్కి అతను ఫ్యూచర్ ప్రాస్పెక్ట్గా కూడా ఉపయోగపడేందుకు అవకాశాలు ఉంటాయి.